గారు ఈరోజు పడిపూజ కార్యక్రమానికి నన్ను పిలవడం మీ అందరితో ఈరోజు ఇట్లా పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలలో, జిల్లాలలో, మండలాలలో, ఈ గ్రామ మండల ప్రజలు అందరూ కూడా ఈ అయ్యప్ప ఆలయ అభివృద్ధి కోసం సహకరించాలని, మీ వంతు సహాయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుతాను. ఆ వంతుగా కూడా తప్పకుండా నేను సాయం చేస్తాను. మొన్ననే ఒక మాట చంద్రశేఖర్ బాబు గారు చెప్పగానే బ్రహ్మాండంగా ఆ కంకర సిమెంట్ అంతా కూడా చేయడం, ఇంకా తప్పకుండా వార్షికోత్సవాన్ని నా వంతుగా నేను సహాయం అందిస్తానని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా స్వామిలు మీరు పూజ చేసినప్పుడు తప్పకుండా మా కుటుంబం కొరకు తప్పకుండా మీరు కూడా పూజలు మా అభివృద్ధి కోసం, మా కోసం, మా క్షేమం కోసం కూడా మీరు పూజ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ స్వామివారి ఆశీస్సులతో మీరు మీ కుటుంబాలన్నీ కూడా చాలా చల్లగా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో మీ కుటుంబాలన్నీ కూడా చల్లగా దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశాన్ని కలిగజేసినటువంటి హరికృష్ణ గారికి, ఇతర పెద్దలందరికీ, ముఖ్యంగా చంద్రశేఖర్ గౌడ్ గారు మరి చాలా చక్కని, మరి ఎప్పుడైనా అనాథ పిల్లలకైనా ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నా. అదే సందర్భంలో మరి ఈరోజు మరి ఈ ఆలయ కమిటీకి చైర్మన్గా ఏర్పడినటువంటి వారందరికీ శుభాకాంక్షలు, వెంకన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి స్వామికి నా పాదాభివందనం తెలియజేస్తూ, మేమందరూ కూడా మరి కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ అందరికీ స్వామి.